ప్రమాదానికి గురై చనిపోయారా, లేదంటే ఆయన హత్య చేశారా అనేది పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇప్పటికే గత వారం రోజులకు పైగా అయితే ఈ యొక్క ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక అనుమానాలు అయితే రేకెత్తుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉండాలి. అలాగే ప్రధానంగా చూసుకుంటే ఆయన హైదరాబాద్ నుంచి అలాగే రాజమండ్రి ఎందుకు వస్తున్నారనేది కూడా ప్రధానంగా అందరూ కూడా దీనిపై పలు అనుమానాలు అయితే రేకెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన గత కొన్నాళ్ళ నుంచి కూడా రాజమండ్రి పరిసర ప్రాంతాలలోనే తన సేవ ఏదైతే క్రైస్తవ ప్రసంగికులుగా ఉండడమే కాకుండా బైబిల్ మిషన్ ఏర్పాటు చేసి ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఒక అనాథులకు కూడా ఒక ఆశ్రయం కూడా ఏర్పాటు చేయాలనేది ఒక నేపథ్యంలోనే ఆయన అయితే రాజమండ్రి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇటీవల మనం చూసాం రాజమండ్రి పరిసర ప్రాంతంలోనే నేమవరం వద్ద అయితే ఆయన 509 గజాల ఒక స్థలాన్ని కూడా కొనుగోలు చేశారు. అక్కడ బైబిల్ మిషన్ ఏర్పాటు చేసేందుకని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్పారు. ఈ నేపథ్యంలోనే సమీపంలో ఉన్నటువంటి రావులపాలెం వద్ద కూడా ఆయన బైబిల్ మిషన్ కొన్నాళ్ళ నుంచి కూడా ఇక్కడ నుంచి రన్ చేస్తున్నారు. అంతేకాకుండా పలు సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ రావులపాలెం వద్ద ఏదైతే యూత్ విత్ మిషన్ సంబంధించినటువంటి బైబిల్ మిషన్ ఏర్పాటు చేస్తూ ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చూస్తున్నటువంటి, అలాగే ఆయన ఏదైతే ప్రవీణ్ పగడాలతో పాటు ఆయన ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే రెవరెండ్ డాక్టర్ నోవా ఎన్ఆర్డి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఆయనతో పాటు పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక్కడ బైబిల్ మిషన్ కార్యక్రమం కూడా ఆయన కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈయన బైబిల్ మిషన్ ఏవోగా కూడా పనిచేస్తున్నారు. మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రవీణ్ పగడాల గారికి ఇద్దరికి ఎటువంటి అనుబంధం ఉంది, ఆయన ఇక్కడ ఎటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. సార్ చెప్పండి, ఈ పాస్టర్ ప్రవీణ్ పగడాలకు సంబంధించినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. ఆయన మృతి ఇప్పటికే పోలీసుల ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆయన రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో పలు సేవా కార్యక్రమాల కోసం వస్తున్నారని, అలాగే రావులపాలెంలో గతం నుంచి కూడా ఏదైతే యూత్ విత్ బైబిల్ మిషన్ అనేది దాంట్లో కూడా మీరు కూడా దాని ఇక్కడ సహకారిగా ఉన్నారని తెలిసింది. అసలు ఆయనకి మీకు ఏ విధంగా పరిచయం, ఇక్కడ ఎటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారండి? ఈ సమయంలో ఆర్టీవీ వారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఫస్ట్ నుంచి చాలా ప్రత్యేకంగా దీన్ని కవర్ చేస్తున్నారు. ఇది చాలా కొన్ని విషయాలు, తెలియని విషయాలు బయటికి బాగా ఎక్కువ అవుతున్నాయి తప్ప అసలైన విషయాలు బయటికి రావడం లేదు. ముఖ్యంగా ప్రవీణ్ గారు చాలా మహోన్నతమైనటువంటి క్రైస్తవ సేవకుడిగా ఆయన వాడబడుతున్నారు. ఈ విషయంలో కొంచెం క్లారిటీ ఇద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే వారు ఒక సంస్థలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వైవం అంటే యూత్ విత్ ఏ మిషన్ బైబిల్ కాలేజ్, ఇది కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు చాలామంది. బైబిల్ మిషను అనేటువంటిది ఒక సంస్థ, అది వేరు. ఇది వైవం అనేటువంటి దాన్ని ఈయన ఏర్పాటు చేసి నడిపిస్తూ ఉన్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక సంస్థ. వీరికి రాజమండ్రి కేంద్రంగా ఉన్నటువంటి ఈ యొక్క సంస్థలో రావులపాలెంలో వారు డిటిఎస్ అనేటువంటి ఒక స్కూలు నడిపిస్తున్నారు. అంటే దీని పేరు డిసైపుల్స్ ట్రైనింగ్ స్కూల్ అనేటువంటిది. దీనిలో స్టూడెంట్స్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రాష్ట్రాల నుంచి వస్తారు. వీరికి హైదరాబాద్లో కూడా ఒక డిటిఎస్ ఉంది, అలాగే ఛత్తీస్గఢ్లో కూడా ఒక డిటిఎస్ వీరు ఆధ్వర్యంలో, ఇంకా కొన్ని చోట్ల వీరు సహకారిగా ఉండి వీరు మెయిన్ స్పాన్సర్గా ఉండి నడిపిస్తున్నటువంటి వైనం కనుక యూత్ విత్ ఏ మిషన్, దానికి బైబిల్ కాలేజ్ అనేటువంటిది అనుబంధంగా ఆయనకు ఉన్నటువంటి విషయం. అయితే వారు మా అన్నయ్య కుటుంబానికి వారు బాగా పరిచయస్తులు. అయితే ఇక్కడ రామ్మోహన్ గారు ఈ వ్యవహారాలు రాజమండ్రిలో బ్రాంచ్కి సంబంధించినటువంటి డిటిఎస్కి వారు ఇక్కడ మెయిన్గా ఉండి నడిపిస్తున్నటువంటి వారు. అయితే రావులపాలెం సంబంధం ఏంటంటే రావులపాలెంలో ఆ స్టూడెంట్స్కి ఇక్కడ ట్రైనింగ్ ఏర్పాటు ఇక్కడే జరుగుతుంది. అనగా పారా సంస్థలో వారు దాన్ని రెంట్కి తీసుకుని ఇక్కడ నడిపిస్తూ ఉన్నారు. ఇది ఒక 5 నెలల యొక్క కార్యక్రమం. ఇది డిటిఎస్ అని అంటే 3 నెలలు ఇక్కడ థియరీ ఉంటుంది, 2 నెలలేమో ప్రాక్టికల్గా మొత్తం ఆల్ ఓవర్ ఇండియా వాళ్ళని పంపిస్తారు. ఇది ప్రస్తుతం వైవం అనేటువంటి దానికి ఉన్నటువంటి పరిస్థితి. దాన్ని ఆయన చాలా ఇంట్రెస్టింగ్గా పూర్తిగా వారి నిధులు సమకూర్చి దీన్ని నడిపించేటువంటి వైన్. ఇది వైవం అనేటువంటి దాని గురించినటువంటి విషయం. యూత్ విత్ ఏ మిషన్ బైబిల్ కాలేజ్, అది దాని గురించినటువంటి వివరణ అండి. అయితే ఈ విషయంలో ఆ రోజు జరిగినటువంటి విషయాల గురించి అనేకమైనటువంటి అనుమానాలు ఉన్నాయి. అయితే నేను కూడా ఆల్రెడీ ఆర్టీవీలో ఒకసారి ఈ విషయాన్ని పోస్ట్ మార్టం దగ్గరే చెప్పడం జరిగింది. మరలా ఈ విషయాలు ఒకసారి మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. ఆ రోజు అనగా సోమవారం 24వ తారీఖుని ఆయన హైదరాబాద్లో బయలుదేరిన తర్వాత 12-11 మధ్యలో బయలుదేరారనే విషయం నాకు రామ్మోహన్ గారి ద్వారా తెలిసింది. అయితే ఆయన ముందుగానే వస్తున్నారు, ఎందుకంటే రావులపాలెంలో ఉన్నటువంటి డిటిఎస్లో 2 రోజులు క్లాసులు వారికి చెప్పడానికి ఆయన అక్కడి నుంచి
ముఖ్యంగా వస్తున్నారు. తర్వాత ఇక్కడ చాగళ్ళ ప్రాంతాల్లో మరి ప్రార్థనలకి సభలకి వెళ్ళడానికి తర్వాత విషయం, కానీ ముందు ఇక్కడ రావడానికి ఆ సమయంలో ఇక్కడ మాతో కొంచెం విషయాలు మాట్లాడి ఈ డిటిఎస్ని ఇంకెలా ముందుకు తీసుకెళ్ళాలనే ఆలోచనతో రామ్మోహన్ గారు వారితో చెప్పడం, ఈ విషయాలన్నీ జరిగిన విషయం. ఆ ప్రయాణ సమయంలో వారు అక్కడ బయలుదేరడం జరిగింది. అయితే హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చే సమయానికి ఖచ్చితంగా 5.5 hours పడుతుంది ఖచ్చితంగా. అంటే 5:30 మ్యాక్సిమం 6 లోపల విజయవాడ చేరుకోవాలి ఆయన. అయితే చేరుకున్న ఆయన దగ్గర నుంచి ఎక్కడి నుంచి ఫోన్లు చేసినా ఫోన్లు వెళ్ళినా ఏ ఫోన్లు ఎత్తట్లేదు. మన మెసేజ్ చేస్తున్నారు, ఇక్కడ రామ్మోహన్ గారు చేస్తున్నారు రాజమండ్రి నుంచి, ఆయన ఫోన్లు లిఫ్ట్ చేయట్లేదు. సహజంగా ఆయన ప్రయాణం చేసేటప్పుడు ఉన్నటువంటి విధానం ఏంటి అని అంటే, ఎక్కడి నుంచి బయలుదేరారో మళ్ళీ చేరే వరకు ఇంటికి ఇన్ఫామ్ చేస్తూ ఉంటారు, చేరే వ్యక్తికి కూడా ఎప్పుడు ఇన్ఫామ్ చేస్తూ ఉంటారు. ఎక్కడి వరకు వచ్చాను, ఇక్కడ ఉన్నాను అనే విషయాలు క్లియర్గా చాలాసేపు మాట్లాడిన తర్వాత, ఎందుకంటే ఆయనకు ముందు నుంచి ఉన్న థ్రెట్ని బట్టి ఆయన ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషను మరి అందిస్తారనే విషయాన్ని నేను వారి ద్వారా నాకు తెలిసిన విషయం, ఎందుకంటే ఎప్పుడు జరిగేటువంటి విషయం ఇది. అంటే గతంలో ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా ఆయన బయలుదేరే ముందు చెప్పడం, ఫోన్ చేయడం, ఇప్పుడు కూడా ఎన్నిసార్లు వచ్చాడండి ఇప్పటికి ఇంకా ఆయన ఇక్కడికి? రావులపాలెంలో ఇంచుమించు ఒక 4-5 సార్లు, అంటే ఇది ఇక్కడికి రాజమండ్రిలో జరిగేది, ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఇక్కడ రావులపాలెం పెట్టిన తర్వాత నుంచి జరిగింది. ఎన్నాళ్ళ క్రితం రావులపాలెం రావడం జరిగిందండి? ఇది ఒక 1 month లోపే వచ్చారు. 1 month లోపే క్లాసులు జరిగిన ఫొటోస్ కూడా మన దగ్గర ఉన్నాయి. అవన్నీ కూడా ఇక్కడ రావులపాలెం జరిగిన క్లాసులు చెప్పడం అవన్నీ కూడా ఉన్నాయి. అయితే విషయం ఏంటనంటే, ఆయన 5:30కి కూడా ఫోన్ చేయకపోతే పగడాల గారి యొక్క సతీమణి రామ్మోహన్ గారికి ఫోన్ చేసినప్పుడు, మీ అన్నయ్య ఆయన ఫోన్ ఎత్తట్లేదమ్మా, ఈ విషయం ఏంటి నాకు అర్థం అవ్వట్లేదు, ఇంకా ఏది 5:30 అయిపోయింది, విజయవాడ నుంచి కనీసం ఫోన్ చేయాలి కదా, ఏం చేయలేదు అనేటువంటి మాట ఆమె రామ్మోహన్ గారు చెప్తే, రామ్మోహన్ కూడా అదే చెప్పారు, అమ్మ నేను కూడా ఫోన్లు చేస్తున్నాను కానీ నా ఫోన్కి రెస్పాండ్ అవ్వట్లేదు అని చెప్పేసి అనమాట. ఇదంతా అయిన తర్వాత 9:30కి మరలా ప్రవీణ్ పగడాల గారు తన భార్య జెసికాకు ఫోన్ చేయడం జరిగింది. చేసి నేను విజయవాడలో ఉన్నాను మరలా చేస్తాను అని పెట్టేశారు. అంతే. అదే రోజు అండి, సేమ్ అదే రోజు సోమవారం రాత్రి 9:30కి జరిగినటువంటి ఫోన్ సంభాషణ ఇది. నేను విజయవాడలో ఉన్నాను. అయితే ఎప్పుడూ అలాగైనా ఫోన్ పెట్టేసేటువంటి వారు కాదనేటువంటిది అందరూ చెప్పేటువంటి మాట. రామ్మోహన్ కూడా అదే మాట అన్నారు, ఎప్పుడు ఆయన ఇలా ఉన్నానని పెట్టారండి. మొత్తం విషయాలన్నీ ఆయన కులంకషంగా చెప్పిన తర్వాత పెడతారు. ఆ రోజు నాకు ఫోన్ లిఫ్ట్ చేయలేదు, తన మిసెస్ కూడా లిఫ్ట్ చేయలేదు. కానీ 9:30కి ఒకసారి చేశారంతే. బయలుదేరిన దగ్గర నుంచి ఓన్లీ 9:30కి ఫోన్ కాల్ వచ్చింది అనేటువంటిది చెప్పడం జరిగింది. తర్వాత ఆయన కొంతమూరు దగ్గర ప్రమాదవశాత్తు చనిపోయారు అని చెప్పేటువంటి మాటలు, అనుమానాస్పదంగా చనిపోయారని చెప్పేటువంటి మాటలే మనం బయటకు వచ్చాయి. అయితే దీంట్లో చాలా విషయాలు మాట్లాడవలసిన విషయాలు ఉన్నాయి. ఎందుకంటే చనిపోయిన విధానం చూస్తూ ఉంటే ఎక్కడ చూసినా కూడా సీసీ ఫుటేజ్ కెమెరాలు అందుబాటులో ఉన్నాయి, అక్కడే ఆయన యాక్సిడెంట్లు జరిగినట్లుగా కనిపిస్తున్నాయి. నిన్న వచ్చిన సీసీ ఫుటేజ్ లేదా కనుక లారీ దగ్గర పడినప్పుడు చెయ్యెత్తి ఆయన ఇలాగా సీసీ కెమెరాకే ప్రత్యేకంగా ఆయన ఇచ్చినట్లుగా కనిపించడం, ఆ ముఖం ఆయనగా కనిపించకపోవడం, ఇలాంటి చాలా అనుమానాలు ఉన్నాయి. కనుక ఈ అనుమానాలను నివృత్తి చేయాలి. రెండోది ఏంటంటే, నేను మొదటి నుంచి చెబుతున్నాను ఆల్రెడీ, మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, ఒకవేళ వెహికల్ వెళ్ళిపోతే ఆటోమేటిక్గా మన కాలు లెఫ్ట్ సైడ్కే బ్యాలెన్స్ చేస్తాం, ఖచ్చితంగా ఎడమవైపుకు ఆనుకోవడం ప్రయత్నం చేస్తాం. కనుక ఈయన ఎడమవైపు పడిపోయినప్పుడు ఖచ్చితంగా బండి ఈయన మీద పడితే సైలెన్సరు బండికి రైట్ సైడ్ ఉంటుంది. కనుక ఈయన లెఫ్ట్ సైడ్ పడినప్పుడు బండి ఈయన మీద పడితే కనుక ఖచ్చితంగా సైలెన్సర్ పైకి రావాలి. కానీ సైలెన్సర్ ఎక్కడుంది? ఆయన బాడీ మీద ఉంది, సరిగ్గా పెట్టినట్లుంది. కనుక ఇలాంటి విషయాలన్నీ ఒక్కసారి, ఎందుకనంటే అక్కడ ఫస్ట్ నుంచి ఆయన హెల్మెట్ తీయలేదు, అలాగే ఈ మాస్క్ తీయలేదు అనేటువంటి మాట చెబుతున్నారు. మరి లోపల ఆయన మూతి మీద ముక్కు మీద దెబ్బలు అయినప్పుడు మాస్క్ ఏమీ డ్యామేజ్ అవ్వకుండా మాస్క్ అలాగే ఉంది, కంటిన్యూస్గా చక్కగా అది కనిపిస్తుంది అని అంటే, లోపల గాయాలైపోయి తెగిపోయి అంత ఇంజురీ జరిగినా కూడా ఈ మాస్క్కి ఏమీ అవ్వకపోవడం, ఏమీ అంటకపోవడం, అది చిరగకపోవడం అనేటువంటిది అది చాలా అనుమానాస్పదమైన విషయంగా మేము ఫస్ట్ నుంచి మేము చెప్పేటువంటి విషయం. కనుక ఇవన్నింటిని కూడా పరిశీలనలో తీసుకోవాలని నేను చెబుతున్నాను. మేము సీన్ ఆఫ్ అఫెన్స్ దగ్గరికి వెళ్ళి మేము చూసినప్పుడు కూడా అది పెద్ద లోతు ఏమీ కాదు, అది జస్ట్ ఇలా వెళ్తే జరిగేటువంటి విషయం. అది రెండోది, ఖచ్చితంగా వెనక్కి పడితే తల రోడ్డు వైపుకు ఉండాలి, కాళ్ళు ఆ పొలాల వైపుకు ఉండాలి. కానీ తలా పక్కుండి కాళ్ళు పక్కుండి మరి ఇదంతా జరిగింది. సీసీ ఫుటేజ్లో ఉన్నటువంటి ఆ టీషర్ట్లు అయ్యి కొంతమంది చాలామంది స్కాన్ చేసి పెడుతున్నారు. ఇవన్నీ కూడా ఆలోచిస్తే కనుక మాకు అనుమానాస్పద మృతి. మరి ఎవరైనా అక్కడ నేను చెప్పేది ఏంటంటే, కేవలం
5:30కి విజయవాడ వరకు వచ్చిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ 9:30కి ఫోన్ చేయవలసినటువంటి పరిస్థితులే ఒకసారి మీరు అన్నీ అవగాహన చేసుకుంటే చాలా విషయాలు బయటకు వస్తాయనే విషయాన్ని నేను తెలియజేస్తున్నాను ఈ విషయంలో. అంటే ముఖ్యంగా ఆయన ఏదైతే ప్రవీణ్ పగడాల గారు ఈ యొక్క బైబిల్ మిషన్ ఇక్కడ పెట్టడం కాకుండా రాజమండ్రిలో కూడా ఉందంటున్నారు. రాజమండ్రిలో ఎక్కడ తీసుకున్నారు, అలాగే ఇటీవల నామవరం దగ్గర సైడ్ కూడా తీసుకున్నారు. ఈ వ్యవహారం ఆయన సేవ దృక్పథం ఇవన్నీ కూడా చూస్తే ఎలా చూడాలంటారు ఆయన్ని? అంటే ఆయన రాజమండ్రిలో అంటే ఈ చుట్టుపక్కల ఆయన ఇది స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎక్కువగా రావడం వల్ల రాజమండ్రిలో కూడా మరి ఒక రూమ్ తీసుకుని ఇల్లు తీసుకుని ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో వారి విషయాన్ని రామ్మోహన్ గారు మా బ్రదర్కి సత్యకుమార్ గారికి చెప్పినప్పుడు ఆయన మాకు తెలిసినటువంటి ఒక ఆయన దయాకర్ రెడ్డి గారు అని హౌసింగ్ బోర్డు కాలనీలో ఉంటారు. వారి ఇల్లులో ఉండండి, ఎందుకంటే ఆ ఇల్లు కూడా వాళ్ళు అమ్మేయడానికి సిద్ధంగా ఉన్న సమయం అది. అందుకని 2-3 నెలలు మేము మళ్ళీ అమ్మేస్తే మళ్ళీ మీకు ఇబ్బంది కదండి, పర్వాలేదనండి. అద్దె కూడా వద్దన్నారు వాళ్ళు. అద్దె కూడా వద్దన్నారు కానీ ఈయన లేదు అద్దె ఇచ్చేస్తానని చెప్పేసి 8,000 రూపీస్ అద్దె కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అయితే ఆ ఇంటి ఓనర్స్తో ఈయన ఓన్లీ ఫోన్లో మాట్లాడడం తప్ప ఈయన వచ్చినప్పుడు ఆడలేరు. సహజంగా అక్కడ ఒక 5-6 సార్లు వచ్చారట, నేను మాట్లాడాను ఆయనతోటి, దయాకర్ రెడ్డి గారితో. కనుక అక్కడ ఆ ఇంట్లో ఉండి ఆయన మిగతా కార్యక్రమం చుట్టుప్రక్కల వెళ్ళేవారు. ఈ బండేజ్ రావడానికి కారణం కూడా ఈరోజు ఏంటి అని అంటే ఒక 2 months బ్యాకే ఈ విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది. ఏంటంటే ఈ ఏరియాకి వచ్చినప్పుడు బండి మీద తిరగడానికి కొంచెం బాగుంటుంది కదా అని చెప్పేసి ఆయన వాడుకునే బండి అటుకొచ్చి ఇక్కడ పెట్టేసుకోవడానికే తీసుకొస్తున్నారు తప్ప ఇంకో ఉద్దేశం ఏమి కదా. అంటే ఆయన బండి మీద ఎన్నాళ్ళ క్రితం చెప్పారండి బండి వేసుకుని వస్తానని, బండి వేసుకుని వస్తాను ఇక్కడ తిరగడానికి బాగుంటుంది. 1.5 month బ్యాక్ 2 months బ్యాక్ ఆయన ఆలోచనలో ఉన్నట్టుగా రామ్మోహన్ గారు నాతో మాట్లాడుతూ తెచ్చేస్తారండి అని చెప్పేసి అన్నారు నాతో అన్నమాట. కనుక బండి అక్కడ తెచ్చుకుని పెట్టుకోవడానికే తెచ్చుకుంటున్నారు. అయితే తర్వాత మళ్ళీ అది ఊరికి చివరిగా ఉంటుంది హౌసింగ్ బోర్డు అని చెప్పేసి అని ఊరిలోకి వచ్చేద్దాము అని అన్నప్పుడు మళ్ళీ డీమార్ట్ వెనకాల మా పెద్దానికి ఒక అపార్ట్మెంట్ ఉంటే అక్కడ దాంట్లో ఆ ఇల్లు చూసుకొని దాంట్లోకి షిఫ్ట్ అయిపోతే కూడా ఆయన సిద్ధపడినటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా. అయితే ఇక్కడ నామవరంలో కొన్నది ఏంటంటే ఇంకా ఈ బైబిల్ కాలేజ్ అంటే DTS అనేటువంటిది వైభవం పక్షంగా చేసేటువంటి దాన్ని, అలాగే అనాథలకి సరిపోయేలాగా చేసేయడానికి ఇవన్నిటి కోసం ఒక ప్లానింగ్ తోటి ఆయన అక్కడ సైటు కొనడం అనేటువంటిది జరిగింది. ఈ విషయాలే ఆయన 2 రోజులు ముందు రావడానికి కారణం ఏంటంటే రావులపాలెం వచ్చి ఇక్కడ క్లాసులు చెప్పాలి 2 రోజులు. మాతో కూడా అప్పుడు వచ్చి మాతో కొన్ని విషయాలు మాట్లాడి దాన్ని ముందుకు ఎలా తీసుకెళ్దామనే ఉద్దేశంతో ఆయన ఉన్నారు. అది ఆయన ఆలోచన విధానం అండి. అది ప్రస్తుతానికి. రామ్మోహన్ గారు ఎవరండి? ఆయన రామ్మోహన్ రాజమండ్రిలో ఉంటారా? ఆయన స్వస్థలం ఎక్కడ? అసలు రామ్మోహన్ గారు ఇక్కడ ఏ కార్యకలాపాలు ఆయనకి సంబంధించి చూసేవారు? రామ్మోహన్ గారిది తెలంగాణ అండి, అయింది వరంగల్ దగ్గర. అయితే ఆయన హైదరాబాద్లో 2 సంఘాలు కలిగి ఆయన సేవ చేశారు. ఆయన కూడా చాలా కమిటెడ్ పర్సన్. ఎందుకంటే మంచి సంఘాలు 2 పెద్ద సంఘాలను కలిగి ఉండే ఆయన మంచి వెల్ పొజిషన్లో ఉన్న టైంలో దేవుడు చెప్పాడని ఆ 2 సంఘాలని కూడా అక్కడ ఉన్న స్థానికులకి ఇద్దరికి వాటిని అబ్జెప్పేసి ఆయన రాజమండ్రిలో దేవుడు సేవ చేయమని చెప్పేసి రాజమండ్రి వచ్చేసాడు ఆయన. కనుక రాజమండ్రి వచ్చిన తర్వాత ఇక్కడ 2 years బ్యాక్ ఇక్కడ DTS అనేటువంటి స్థాపించడం, దాన్ని ఇక్కడ ఆయన రన్ చేయడం జరిగింది. ప్రవీణ్ పగడాల గారికి రామ్మోహన్ గారికి ఇంచుమించు 13-14 సంవత్సరాల నుంచి వారిద్దరు కూడా పరిచయస్తులు. అంటే వీళ్ళందరూ కూడా ఇండోర్లో ఉన్నటువంటి ఒక బైబిల్ కాలేజీలో సీనియర్స్ జూనియర్స్ కింద ఇలాగా పరిచయాలతో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా అక్కడి నుంచి వీళ్ళకి ఈ యొక్క సేవా పరిచర్య భావాలు మూలాలు ఉన్నాయండి. అక్కడి నుంచి ప్రవీణ్ పగడాల గారికి సంబంధించిన ఇంకా వివరాలు అంటే ఆయన స్వస్థలం చూసుకుంటే కడప జిల్లాకు సంబంధించిన స్వస్థలం. ఆయన సంబంధించిన జర్నీ ఏ విధంగా వెళ్ళిందని మొత్తం అంతా కూడా ఆయన ఇప్పటికే వాళ్ళకు సంస్థలు ప్రారంభించారని అన్నారు. పలు ఈ మిషన్లకు సంబంధించిన వ్యవహారాలను కూడా DTS అనే అది కూడా చూస్తున్నారు. ఎక్కడెక్కడ దానికి సంబంధించినవి ఉన్నాయండి? అంటే ఆయన అనాథ పిల్లలకు సంబంధించి ఆయన సొంత పిల్లలుగా తీసుకుని చేయడం ఒకటి ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయమే అది. అలాగే ఈ బైబిల్ ట్రైనింగ్ సెంటర్స్ అంటే లేదంటే డిసైపుల్స్ ట్రైనింగ్ స్కూల్స్ అనేటువంటి వాటిని ఆయన ఆయా చోట్ల 3 చోట్ల ప్రధానంగా ఉన్నాయి. ఇది మాత్రమే కాక రిమోట్ ప్లేసెస్కి వెళ్ళి అంటే అక్కడి నుంచి స్టూడెంట్ వచ్చి చదువుకోవడానికి ఇక్కడ ఇబ్బంది కనుక నెలకి ఒకసారి 2-3 రోజులు రిమోట్ ప్లేసెస్కి వెళ్ళి ఛత్తీస్గఢ్, ఒరిస్సా ప్రాంతాలన్నింటికి, అరకులోయ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఈయన మళ్ళీ బోధించి వచ్చేటువంటి అలవాటు ఉంది. ఈయన వచ్చేటువంటి ఇన్కమ్ అంతట్లోనూ కూడా అన్ని సేవా కార్యక్రమాలకే ఈయన ఎక్కువగా వాడడం అనేది జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా ఈయన చాలా దూర ప్రాంతాలు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈయన ఈ DTSకి సంబంధించిన క్లాసులకు వెళ్ళడాలు, వాళ్ళని బలపరచడం రావడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఆ క్రమంలోనే రామ్మోహన్ గారితో ఈయన ఈ జర్నీని నడిపిస్తున్నారు ప్రస్తుతానికి. ఇంకా హైదరాబాద్లో అక్కడ ప్రత్యేకంగా ఆయనకి చర్చ్ ఏదైనా ఉందండి హైదరాబాద్లో? దీనికి హైదరాబాద్లో కూడా ఒక చర్చిని ఈయన రన్ చేస్తున్నారు.
ఆ చర్చలో రామ్మోహన్ గారు కూడా చానాల్లో ఆయన దాంట్లో అసిస్టెంట్గా చేసినటువంటి పరిస్థితులు అయినా ఉన్నాయి. దాంట్లో అక్కడ కలిసి ఉండేటువంటి వారు. అది ఆయన సేవా పరిచర్యలో ఈయన ఒక బలమైనటువంటి సపోర్ట్ పిల్లర్ ఈయన రామ్మోహన్ గారు. అంటే కొన్నాళ్ళు ఇక్కడ ఇవన్నీ కూడా చేసుకున్న తర్వాత ఆయన ఫారెన్లో ఎక్కడ సెటిల్ అవుదామని కూడా ప్లానింగ్ ఏదో ఉందని కూడా అంటున్నారు. అదేంటి, దానికి సంబంధించిన వివరాలు అందిస్తారు? అంటే వారి పాపని థియలాజికల్ స్టడీస్ కోసం పంపించడానికి అనేటువంటి ఉద్దేశంతో ఆయన అబ్రాడ్ అమెరికా వెళ్దామని ఆలోచన. తర్వాత కూడా కొంతమంది సన్నిహితుల ద్వారా ఏంటంటే అక్కడి నుంచే మానిటరింగ్ చేద్దామా అనేటువంటి ఆలోచన కూడా ఆయనకి ఉందనేటువంటి మాట కొంతమంది నాతో మాట్లాడినప్పుడు చెప్పారు. ఎందుకంటే ఇక్కడ కొంచెం థ్రెట్ ఎక్కువగా ఉంది, ఈ విషయంలో మనం జాగ్రత్తగా ఉంటే మంచిది అనేటువంటిది. ఎందుకంటే ఆయన దగ్గర ఉన్నటువంటి నాలెడ్జ్ చాలా ఎక్కువ. ఎందుకంటే ప్రస్తుత క్రైస్తవ సమాజంలో అంత నాలెడ్జ్ ఉన్నటువంటి చాలా తక్కువ మంది ఉన్నారు. అన్ని గ్రంథాల మీద ఈయనకి అపారమైనటువంటి పట్టు ఉంది, బైబిల్ మీద అపారమైన పట్టు ఉంది. ఎవరు ఏమడిగినా ఏ సమయంలో అడిగినా దానికి సరైనటువంటి సమాధానాన్ని అయినా చెప్పగలిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కనుక ఈ విషయంలో నేను చెప్పేది ఏంటంటే ఎవరు ఆయన్ని చంపారో, లేకపోతే ఎవరు ఆయన టార్గెట్ చేశారో, లేకపోతే ఇది ప్రమాదవశాత్తు జరిగిందో అనేటువంటి విషయాలు అనేటువంటివి కూడా ప్రభుత్వం లేక పోలీసు వారు దీని మీద సరైనటువంటి విచారణ జరిపించాలి. ఇప్పుడు సిట్ విచారణ జరుగుతోంది, దీని జాప్యం కూడా త్వరగా రావాలని కోరుకుంటున్నాం. రెండోది ఏంటంటే దీని మీద న్యాయ విచారణకి ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేటువంటిది నా యొక్క అభిప్రాయంగా నేను తెలియజేస్తున్నాను. చాలా ఆయన దగ్గరగా చూశారు, ఇక్కడ క్లాసుల సమయంలో కూడా ఆయనతో కూడా తిరిగిన సందర్భం. ఆయన ఇప్పుడు చూస్తున్నటువంటి సీసీ ఫుటేజ్లో ఏదైతే ఉన్నాయో ఆయన సరిగ్గా ఆ విధంగా కనిపిస్తారా, లేదంటే ఆయన హైటు వెయిట్ ఇవన్నీ కూడా ఎలా ఉండే అవకాశం ఉందంటారు? ఆయన మ్యానరిజమ్స్ అక్కడ దాంట్లో లేవండి. సీసీ కెమెరాల్లో చూసినట్లో ఆయన ఏ మీటింగ్స్కి వచ్చినా మాతో ఉన్నప్పుడు వీటిల్లో కానీ ఆయన మ్యానరిజమ్స్ అలా లేవు, కొంచెం డిఫరెంట్గానే ఉన్నాయి. అందుకని ఇది ఆయన మేము ఫస్ట్ చూసిన వెంటనే విజువల్ వచ్చిన వెంటనే అది మార్ఫింగ్ చేశారా లేకపోతే ఇది ఏమన్నా ప్రత్యేకంగా ఇంకొక వ్యక్తిని పెట్టి చేయించారా అనేటువంటిది మాకు వెంటనే అనుమానం వచ్చింది ఆ విషయంలో. అందుకనే ఇప్పుడు చూసినప్పుడు ఇది మద్యం కొనుగోలు చేస్తున్నారని ఏదో సీసీ ఫుటేజ్ ఏలూరుది ఏదో పెట్టారు. ఆ ఏలూరు సీసీ ఫుటేజ్ పెట్టిన వెంటనే ఆయన స్కాన్ చేస్తున్నట్టు ఇది నేను అప్పుడే చెప్పాను వెంటనే ఆల్రెడీ ఏంటంటే ఇది విజయవాడకి ముందే ఆయన ఎవరో హ్యాండిల్లోకి వెళ్ళిపోయాడు ఈయన అనేటువంటిది నేను ఆ రోజే సస్పెక్ట్ చేశాను. మరి అది ఎంతవరకు నిజమైనటువంటిది విచారణ జరిపించిన తర్వాత అర్థమవుతుంది. కనుక అక్కడ ఆ ఫోటో చూసిన వెంటనే నేను అనుకున్నాను ఇది మా బాబు గారు, నేను కూర్చొని ఇది ఆయనది కాదు, ఇది ఆయన కాదు. ఎందుకంటే అందరికి మా ఇక్కడికి పరిచయాలు కనుక ఆయన సిస్టమ్ ఆయనది మేనరిజంలా కనిపించలేదు వెంటనే కూడా. అదంతా వెనకాల ఒకవేళ ఆయనే ఇతనే అంటే కనుక వెనకాల ఖచ్చితంగా ఏదైనా ఆయన్ని భయభ్రాంతులకు గురి చేసైనా చేసి ఉండాలి తప్ప మాకైతే కనుక ఆ మేనరిజమ్స్ మాత్రం ఆయనే కాదు ఆ విషయం. ఎందుకంటే పడిపోయినప్పుడు చెయ్యి ఇలా ఊపడం, సీసీ కెమెరా ముందు ఇవన్నీ వస్తున్నాయి. సరిగ్గా సీసీ కెమెరా ముందే బండి పెట్టుకుని ఇలా చాలాసేపు అక్కడ తిరుగుతున్నట్టుగా కనిపించాలి. సీసీ ఫుటేజ్ ఉన్న దగ్గరే పెట్రోల్ బంక్ దగ్గర అక్కడ నిలబడి ఉండడం, ఆ మూమెంట్స్ అది ఇవన్నీ కూడా మాకు అనుమానాస్పదంగా ఉన్న విషయాలు. ఇవన్నీ కేసరా టోల్ గేట్ దగ్గర ఏదైతే ఉందో వెళ్ళి స్ట్రైట్గా వెళ్ళిపోవడం, అక్కడ ఏమన్నా ఢీ కొట్టడం, అక్కడే బుల్లెట్కి సంబంధించిన హెడ్లైట్ పోయింది అనేది కూడా సీసీ ఫుటేజ్లో కనపడుతుంది అంటున్నారు. అక్కడ చూస్తే అక్కడ ఏ విధంగా అనిపిస్తుంది? అక్కడ నేను చూశాను, అది క్లారిటీగా లేదు. ఎవరో ఆటోలు అవి వస్తున్నాయి, వెనకాల వచ్చింది, మళ్ళీ అక్కడ దుమ్ము జస్ట్ కొద్దిగా వచ్చిందని చెప్పేసి తగిలిందని చెప్పేసి అని పడుకున్నట్టుగా అది చాలా అది బ్లర్గా కనిపిస్తుంది అదంతా కూడా. అది వెనకాల ఇప్పుడు వచ్చేసింది, దాని వెనకాల ఎవరైనా ఆయన్ని వస్తున్నారా, లేకపోతే అలా క్రియేట్ చేశారా, ఇంకొక వ్యక్తా, లేదా అంతకుముందే ఆయన ఇంకొకరి చేతిలోకి వెళ్ళిపోయాడా, ఇవన్నీ మనం పరిశీలన చేసి కొనుక్కోవాల్సిన విషయాలు ఇవన్నీ కూడా. ఎందుకంటే ఆయన ఏ రోజు కూడా ఇంటికి ఎప్పటికప్పుడు కాల్స్ చేసి ఇన్ఫర్మేషన్ చెప్పకుండా ఉండడు. ఆయన దగ్గర ప్రధాన లక్షణం అది. వచ్చే వాళ్ళకి చెప్తాడు, ఎక్కడికి వస్తున్నారో వాళ్ళకి, ఇంటికి ఎప్పుడు కూడా ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటాడు ఆయన. ఇదిగో నేను ఇక్కడ దాకా వచ్చానన్న విషయం. కానీ విజయవాడలో ఆయన 9:30 దాకా ఫోన్ చేయకపోవడం అనే దగ్గరే వాళ్ళు కంగారు పడ్డారు. ఫ్యామిలీ జెస్సికా గారు కానీ లేకపోతే రామ్మోహన్ గారు కానీ అప్పుడు కంగారు వచ్చింది వాళ్ళకి. ఎందుకు కంగారు అయినంటే ఒక వెనకాల థ్రెట్ ఉందనే విషయం మీదే వాళ్ళకి అనుమానాలు ఉన్నాయి కనుక. మరి జెస్సికా గారు కూడా అన్నమాట ఏంటంటే నేను దోషులను అందరినీ క్షమిస్తున్నానని చెప్పింది. దోషుల్ని క్షమిస్తున్నానంటే కనుక ఆవిడ మనసులో ఖచ్చితంగా ఇది ప్రమాదం కాదు, ఇది హత్య అనేటువంటి విషయం ఆవిడకి అర్థమైతేనే కదా ఆ మాట అంటుంది ఆవిడ. ఖచ్చితంగా దోషులంటే అర్థం ఏంటి? తప్పు చేసిన అర్థం. దోషులంటే ఎవరో మొత్తం మీద ఆయన్ని ఏదో చేశారని అర్థం. కనుక నేనే క్షమించేస్తానని చెప్పింది. మంచి మాట చెప్పింది. క్రైస్తవ్యంగా చెప్పాల్సినటువంటి క్షమాపణ
ఇచ్చేటువంటి విషయంలో నెంబర్ వన్గా ఉండేటువంటి మాట ఆవిడ చెప్పారు. కానీ ఆ చెప్పినటువంటి విధానాన్ని బట్టి చూస్తే కనుక వెనకాల ఎవరైనా థ్రెట్ ఉందనేటువంటి మాట, నేను దోషులను క్షమిస్తున్నానంటే కనుక దోషులు ఎవరో ఉన్నారనే ఉద్దేశం అర్థమవుతుంది. కనుక ఆ కోణంలో మీరు దీని మీద సరైన విచారణ చేయాలని కోరుకుంటున్నాను. అంటే విజయవాడలో జరిగినప్పుడు ఏదో అనుకుంటే కంటే హైదరాబాద్లో బయలుదేరినప్పుడే సీసీ ఫుటేజ్ వైన్ షాప్లోకి వెళ్ళినటువంటి అవి కూడా వచ్చాయి. అందులో ఆయన మేనరిజం ఎలా ఉంది అంతే, లోపలికి రావడం, మొబైల్ జోబులో పెట్టడం, 2 మొబైల్ తీసి స్కానింగ్ చేయడం, ఇవన్నీ కూడా. నేను అనేది ఏంటంటే నిజంగా ప్రవీణ్ పగడాల గారు మద్యం తాగేటువంటి వ్యక్తి అనేటువంటి విషయం కనుక నిజమైతే కనుకండి, ఆయన ఎవడైనా మామూలుడైనా సరే సీసీ కెమెరాలను అబ్జర్వ్ చేసుకుంటాడు. సహజంగా సీసీ కెమెరాలు ముందుకు వెళ్ళిపోయి దాని ముందే కాసేపు తచ్చాడి వెనక్కి ముందుకు వచ్చి అక్కడ ఏదో సెలెక్ట్ చేసుకున్నట్లుగా ఈ బ్రాండ్ అని, ప్లస్ ఒకే వ్యక్తి అన్ని మద్యం సీసాలు కొనేసుకుని ఓ బ్యాగ్ కట్టుకుని వెళ్ళిపోవడం. ఆ బయట మీరు గమనించారో లేదో, ఒక వ్యక్తి అక్కడ ఫోటో తీసుకుంటున్నాడు. ఈ ఫోటో ఎందుకు తీయవలసి వస్తుంది ఆ ఫోటో? అలాగే పెట్రోల్ బంక్ దగ్గర కూడా ఒక అతను వైట్ షర్ట్ వేసుకున్న అతను ఇతన్ని విష్ చేస్తున్నాడు. ఇదంతా చూస్తే అక్కడ వీళ్ళకి సంబంధించిన వ్యక్తులే బాగానే జరుగుతుందో ఆపరేషన్ అన్నట్టుగా వాళ్ళు ఏమైనా హింసించుకుంటున్నారా, లేకపోతే ఇక్కడ బాగానే వచ్చేసాడు ఇక్కడికి, ఓకే ఇక్కడ అని ఎవరికైనా మెసేజ్ పంపించడానికి ఫోటో తీశారా, ఇవన్నీ ఒకసారి పరిగణలో తీసుకోవాలి. నేను ఇంకో మాట ఏంటంటే, ఈయన ఫోన్ కాలు అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈయన ఫోన్ని ఏ సెల్ టవర్స్తో టచ్ అయ్యి ఉందో ఆ సెల్ టవర్తో టచ్ అయినటువంటి ఫోన్ నెంబర్లు కంటిన్యూస్గా ఎక్కడ దాకా వచ్చాయి, ఎక్కడ దాకా ఫాలో అయ్యాయి, ఈ కూడా ఒకసారి వెరిఫికేషన్ చేస్తే చాలా విషయాలు బయటకు వస్తాయని. అంటే వచ్చేటప్పుడే ఒక పాస్టర్ గారితో 42 నిమిషాలు ఎంతో మాట్లాడారని కూడా అందులో పోలీసుల విచారణ కూడా తెలియదు. అయిన ఎవరు పాస్టర్ ఏమో తెలిసిందండి అది? నాకు ఆ విషయం తెలియదండి. ఆ పాస్టర్ గారితో ఎవరితో మాట్లాడడం తెలియదు. మరి అయితే నీల్ రాజ్ అని ఒక బాబు ఆల్రెడీ ఫేస్బుక్లో పోస్టింగ్ పెట్టాడు. ఏంటంటే హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తున్నప్పుడు ఒక ఆయన ఫోన్ చేసి ఈయన్ని చిన్న మీటింగ్ ఉందన్న రావాలి దయచేసి 1 గంట సేపు మీరు చెప్పి వెళ్ళిపోండి, 1 గంట సేపు మాట్లాడి వెళ్ళిపోండి, జస్ట్ ఇక్కడ చాలామంది విశ్వాసులు ఉన్నారని చెప్పేసినని ప్రవీణ్ పగడాల గారికి ఫోన్ వచ్చిందన్న విషయాన్ని నీలజ్ అనేటువంటి ఒక తమ్ముడు మరి ఫేస్బుక్లో ఆల్రెడీ, నీలజ్ అంటే అతను ఆల్రెడీ చాలా పోస్టింగ్లు చేస్తూ ఉంటాడు, ఎప్పుడు కూడా లైవ్స్ ఇస్తూ ఉంటాడు. అతను క్రిస్టియన్ పరంగా ఆయన ఉద్యోగం చేసుకుంటూ దేవుని సేవలు ఏదో ఆయన తప్పులు ఏమైనా ఉంటే కానీ ఖండిస్తూ ఉంటాడు. అతను పెట్టిన పోస్టింగ్లో ఏముంది అని అంటే, ఇలా ఎవరు ఫోన్ చేశారో అది రావాలి బయటికి, ఎవరు రమ్మన్నారు ఈయన్ని, జస్ట్ వచ్చి వెళ్ళిపోండి 1 గంట దేవుని వాకింగ్ చెప్పి వెళ్ళిపోండి అని చెప్పి పిలిచిన వాళ్ళు ఎవరు, ఆ వ్యక్తులు బయటకు వస్తే మొత్తం విషయం బయటకు వస్తుంది కదా చెప్పేసి పోస్టింగ్ పెట్టాడు. ఈ నీల్ రాజ్ అన్న ఆయన ప్రవీణ్ పగడాల గారికి అత్యంత సన్నిహితుడు, కలిసి కలిసి ఇవి పరిచర్యల్లో ఉన్నటువంటి వాళ్ళు, కలిసి ఫొటోస్ ఉంటాయి, వెళ్ళి కలిసి మీటింగ్స్ పెట్టినట్టు ఉంటాయి, మాట్లాడుకోవడం ఉంటుంది. ఆ నీల్ రాజ్కి ఆయనే పెళ్లి చేసిన పెళ్లి పెద్దగా ఉన్నాడు ప్రవీణ్ గారు. కనుక ఆయన పెట్టినటువంటి ఆ పోస్టింగ్లో చాలా దాంట్లో నిజం ఉంటుంది. ఎందుకంటే అంత అత్యంత సన్నిహితుడు కనుక. అటువంటి నీల్ రాజ్ గారు పెట్టిన విషయాన్ని కూడా ఒకసారి ఎవరు ఫోన్ చేసిన దాన్ని తీసుకొస్తే చాలా విషయాలు బయటకు వస్తాయి. ఇక్కడ రావులపాలెంలో మరి బైబిల్ మిషన్ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారా, దానికి సంబంధించిన వ్యవహారం అన్నీ కూడా ఎలా ఉన్నాయండి? అదే రావులపాలెంలో ఈ నెలకు ఈ 2-3 రోజుల్లో అయిపోయేటువంటి సమయం ఇది. అయితే ఈ సమయంలో ఇక్కడ పారాలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ప్రస్తుతానికి వాళ్ళ కోర్సు పూర్తి చేసుకొని చనిపోవడాన్ని బట్టి కొంచెం డిస్టర్బెన్స్ అయ్యింది. కానీ వాళ్ళు ఇప్పుడు గుంటూరులో ఫైనల్గా వాళ్ళు ఆల్ ఓవర్ ఇండియా వెళ్ళడానికి 2 months కోసం వాళ్ళు ప్రయత్నాల్లో ఉన్నారు. అయితే రావులపాలెంలో ప్రధాన కేంద్రంగా చేసుకుని ప్రవీణ్ పగడాల గారు 2 సంవత్సరాల నుంచి డిటిఎస్ని ఇక్కడ మెయింటైన్ చేస్తున్నారు. ఇది విషయం అండి. ఇప్పుడు అంటే యూత్ విత్ మిషన్ దాంట్లో భాగమైన పారా అనేది కూడా ఈ పారా అనేటువంటిది ఇది ఒక స్వచ్ఛంద సంస్థ అండి. ఇది క్రిస్టియన్ మిషనరీస్కి సంబంధించినటువంటి స్వచ్ఛంద సంస్థ. అదే ఇండివిజువల్గా పనిచేస్తుంది. అది ఆర్సీఎంకి సంబంధించినటువంటి ఇక్కడ డాన్బస్కు సంబంధించినటువంటి సంస్థ. అది స్వచ్ఛంద సంస్థ. జనాల్లో అవేర్నెస్ తీసుకొస్తూ ఉంటుంది. ఎవరికైనా కూలీ విషయాలు ఇట్లా కానీ వాళ్ళు వెనకాల చేస్తూ ఉంటారు. దాంట్లో ఏంటంటే క్లాస్ చేస్తూ ఉంటారు. దాంట్లో ఏంటంటే క్లాసులు పెట్టుకోవడానికి అది రెంట్కి ఇస్తూ ఉంటారు. దాంట్లో ఒక గెస్ట్ హౌస్లా ఉంటాయి, చాలా చక్కగా ఉంటుంది. అది కాటేజ్ ఇస్తూ ఉంటుంది. దానిలో స్టూడెంట్స్ మరి హాస్టల్లో అది కావాలి కాబట్టి అది ఉంటుంది. ప్లస్ క్లాసులు చెప్పుకోవడం ఒక పెద్ద హాల్ ఉంటుంది. దానికోసం ఇక్కడ దీన్ని వాళ్ళు తీసుకున్న తప్ప ఇది యూత్ విత్ మిషన్కి ఈ పారా సంస్థకి ఏం సంబంధం లేదు. అలాగే యూత్ విత్ మిషన్కి బైబిల్ మిషన్కి సంబంధం లేదు. ఎందుకంటే యూత్ విత్ మిషన్ అనేటువంటిది బైబిల్ కాలేజ్ కనుక అది బైబిల్ మిషన్ అనేది మాట ఫస్ట్ నుంచి అది కొంచెం కాంట్రడిక్షన్ అవుతుంది ఈ విషయంలో. అది బైబిల్ మిషన్ అనే సంస్థ వేరు. నేను బైబిల్ మిషన్లో ఇప్పుడు నేను బైబిల్ మిషన్ పక్షంగా ఉన్నాను.
ఆయన ఈ వైవం అనేటువంటి దాంట్లో ఆయన ఉన్నారు. అయితే అన్నీ కూడా భావాలన్నీ కూడా మావి ఒకే విధానంలో ఉంటాయి కనుక కలిసి మేము సపోర్టివ్గా ఇక్కడ మేము వారికి ఉన్నాము. వాళ్ళ పిల్లలు మాకు సండేస్ ఇక్కడికి వస్తూ ఉంటారు, క్లాస్ మీటింగ్స్కి చేసి వెళ్తూ ఉంటారు. మొన్నే యూత్ మీటింగ్ కూడా చేసి వెళ్ళారు మా దగ్గర వాళ్ళు. అది వాళ్ళకి మాకు ఉన్నటువంటి అనుబంధం. ఆయన ఉంటే ఎలా డెవలప్ అవ్వని అనుకున్నారంటే ఇంకా రాబోయే తరానికి ఈ యొక్క దైవజన్ పాస్టర్లను కూడా ఏ విధంగా తీర్చిదిద్దేందుకు ఆయన ఉండే అవకాశం ఉందా? ఆయన ఉద్దేశం ఏంటంటే ఈ డిటిఎస్ అనేటువంటిది పెట్టడం ద్వారా క్రైస్తవుల్లో ఉన్నటువంటి యువత దేవుని మార్గం వైపు వారు ప్రయాణం చేయాలని, దేవుడు మరి ప్రవీణ్ పగడాల గారికి ఇచ్చినటువంటి అపారమైనటువంటి జ్ఞాన సంపత్తిని వీళ్ళందరికీ పంచిపెట్టి ఆయన ఒక్కడే మాట్లాడేవాడు కాకుండా వీళ్ళందరినీ అలాగున ఆ భావజాలంతో ఆ విషయాలన్నీ వారికి తెలియచేసి వాళ్ళని క్రిస్టియానిటీలో ఒక బలమైనటువంటి సేవకులుగా ముందుకు తీసుకువెళ్ళాలి అనేటువంటి ఒక పెద్ద కాన్సెప్ట్ తోటి ఆయన ఉన్నారు. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ చిన్నది కాదు, ఇది విశ్వవ్యాప్తంగా ఉండేటువంటిది కనుక ఈ ఆలోచన విధానం బ్రేక్ చేయడానికే ఈ ప్రయత్నాలు జరిగాయేమో అనేటువంటిది మా యొక్క మరి అనుమానం అనే విషయం తెలియజేస్తుంది. అది జరగకుండా ఇంకా ముందుకెళ్ళవు కదండి. ఇప్పుడు ఆయన ఆలోచన విధానాలు ఆయన ఆ మనిషి ఉన్నప్పుడు ఉన్నటువంటి వెళ్ళే విధానానికి లేకుండా వెనకాల చేసే వాళ్ళ విధానానికి చాలా తేడా ఉంటుంది. ఆయన ఆలోచన విధానంతో దీన్ని ముందుకు తీసుకెళ్ళడం చూశాడు. ఆయన ఉన్నటువంటి నాలెడ్జ్ని అంతా కూడా వీళ్ళకి ఇచ్చి, తక్కువ మంది స్టూడెంట్సే ఉంటారు, 20 మంది 15 మంది 30 మంది కన్నా ఎక్కువ 5 నెలల్లో అయిపోద్దండి. 5 నెలల్లో పూర్తి చేసేసి వాళ్ళకి అసలైనటువంటి విషయాన్ని వాళ్ళకి బోధించి పంపించేస్తూ ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ వేరువేరుగా ఉంటాయి, మళ్ళీ ఇంకా ట్రైనింగ్స్ ఉంటాయి, కొత్త బ్యాచెస్ వస్తాయి. ఈ బ్యాచ్ కూడా మళ్ళీ ఇంకొక చోటకి మళ్ళీ ఇంకో ట్రైనింగ్కి వెళ్ళొచ్చు, అంటే డివైడ్ అయి ఉంటాయి మొత్తం ఇప్పటికప్పుడు ఒక చోట కాకుండా. వయసు వచ్చే వాళ్ళకి ఎంత లిమిటెడ్ ఏజ్ యూత్ దీంట్లో జాయిన్ అవ్వడానికి వయసు అనేటువంటిది అసలు అడ్డంకి కాదు. యూత్ విషయం మిషనే కానీ నాలెడ్జ్ నాకు కావాలనుకున్న వాళ్ళకి ఇంచుమించుగా 40 years వాళ్ళు కూడా దీంట్లో జాయిన్ అయ్యి చదువుతూ ఉంటారు. మినిమమ్ వాళ్ళు ఒక 16 years నుంచి దీంట్లో జాయిన్ అయ్యి దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. చూస్తున్నాం, ఇది పరిస్థితి. ప్రధానంగా ఏదైతే పాస్టర్ ప్రవీణ్ పగడాలకు సంబంధించిన ఇక్కడ రావులపాలెంలోనే యూత్ విత్య మిషన్ సంబంధించి బైబిల్ కాలేజ్ ఒకటి ఏర్పాటు చేసి, అలాగే ప్రధానంగా ఎంతోమందిని ఈ యొక్క దైవజన్ పాస్టర్లను తీర్చిదిద్దేందుకు వాళ్ళకి కావలసిన శిక్షణ ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ చేస్తున్నారు. అదేవిధంగా గత కొన్నాళ్ళ నుంచి ఇక్కడ కూడా చేస్తున్నది. 6 నెలల ఒక 5-6 నెలల కోర్సు పూర్తయిన తర్వాత మళ్ళీ కొత్తగా ఫ్రెష్గా మరొక బ్యాచ్ వస్తున్నది. ఈ విధంగా బైబిల్ కాలేజీని ఏర్పాటు చేసేందుకైతే ఇక్కడ రావులపాలెంలోనే ఏర్పాటు చేశారు. ఎక్కడి నుంచి రాజమండ్రి షిఫ్ట్ చేసి అక్కడ ఏర్పాటు చేసేందుకు ఈ విధంగా సేవా కార్యక్రమాలు టీటీఎస్ ఏదైతే ఉందో దాని ద్వారా ఈ పలు సేవా కార్యక్రమాలు చేసేందుకు రావులపాలెం ఇక్కడ ఏర్పాటు చేశారు. అలాగే రాజమండ్రిలో కూడా ఏదో రామ్మోహన్ గారి ద్వారా కూడా ఏర్పాటు చేసినట్టుగా పలు విషయాలు అయితే చెప్పడం జరిగింది. అలాగే ముఖ్యంగా ఇవన్నీ కూడా చూసుకుంటే పలు అనుమానాలు దారి తీస్తుంది. ఇటువంటివన్నీ కూడా ఆటంకాలకు సృష్టించేందుకే ఈ విధంగా ఆయనపై అనుమానాస్పదంగా కూడా జరిగినట్టుగా మాకు పలు అనుమానాలు ఉన్నాయంటూ చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా ఇక్కడ రావులపాలెంలో పలు మందికి ఆయనకైతే అనుబంధం ఉంది. ఇక్కడ ఎవరైతే ఉన్నారో నోవా ఎన్ఆర్డి ఆయనతో కూడా పలు అనుబంధం ఉన్న నేపథ్యంలోనే ఆయనకి సంబంధించిన పలు విషయాలు అయితే మనతో షేర్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా ఆ పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై విచారణ అయితే జరగాలంటున్నారు. ఏం జరిగిందనేది కూడా తెలియాలి. ఏదైతే ఇప్పుడు వస్తున్నటువంటి వైరల్ అవుతున్నటువంటి ఫుటేజ్, ఈ సీసీ ఫుటేజ్ అన్నీ కూడా వాస్తవంలా కనిపించడం లేదు. ఆయనకు దగ్గరగా తిరిగినటువంటి వ్యక్తిగా మాకు అన్నీ కూడా తెలుసు. ఆయన యొక్క హావభావాలన్నీ కూడా పూర్తిగా ఎక్కడా కూడా ఆయనకి సింక్ అవ్వడం లేదంటూ చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పక్కన పోలీసులు విచారణ వేగవంతం చేసి దీనిపై ఏం జరిగిందనేది కూడా వివరించే ప్రయత్నం అయితే చేయాలంటూ, అలాగే నోవా ఎన్ఆర్డి గారు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV, రావులపాలెం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.